లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూసుకుందాం ఈ రోజున. ఎందుకోసం అంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే బైబిల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఆ మాట మనం ఆలోచిద్దాం. మన దేహము ఎవరి వలన అనుగ్రహించబడింది అన్నది ఒక అర్థం ఏంటంటే, దేవుని చేత అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? నీ దేహం అంతా కూడా దేవునికి కావాల్సింది. ఈ దేహంలో చెడును, మూర్ఖ తలంపులు కలిగిన విషయాలు ఏవి కాదు, కానీ ఈ దేహమట దేవుని ఆలయమై ఉంది. నిజంగా ఈరోజు నీ హృదయమును దేవుని యొక్క ఆలయం అనగా నీ హృదయము ఎట్లాగుందో ఒకసారి పరీక్షించుకో. ఎందుకోసమంటే దేవుడు నీ హృదయాన్ని ఆయన కొరకు కావాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆయన కొరకు మలుచుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా ఆయన కొరకు బ్రతకాలని ఆశపడుతుంటావు. ఆ హృదయములో చెడ్డ తలంపుల చేత, చెడ్డ ఆలోచనల చేత నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకోసం అంటే నీ దేహము దేవుని వలన కలిగినది. అదే మాటలు రెండో మాట చూద్దాం మనం ఒకసారి. మీరు మీ సొత్తు కారు. ప్రజల్లో మనం ఎవరంట? మన సొత్తుగా. ఎందుకోసం? దేవుడు అనుగ్రహించిన శరీరం, దేవుడు అనుగ్రహించిన ఒక ఆత్మ, దేవుడు సృజించిన ఒక శరీరంలోకి వచ్చింది. ఆ ఆత్మ ఏం చేయబడుతుంది అంటే, నీ అవయవములో ఉన్న ఈ యొక్క అవయవము నీది కాదు, అదంతా దేవుంది. నీలో ఉన్న కిడ్నీలు కావచ్చు, నీలో ఉన్న గుండె కావచ్చు, నీలో ఉన్న లివర్ కావచ్చు, నీలో ఉన్న ప్రతిదీ దేవుని వలన కలిగినది. ఆ యొక్క అవయవములకు బలహీనత కలగాలి అంటే దేవుని ప్రణాళికలనే చేయబడింది. నీ అవయవాలు బాగుండాలి అంటే దేవుని ప్రణాళికే. అందుకోసం అంటే ఈరోజు వాక్యం అంటే నువ్వు నీ బ్రతుకుని ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీవు నీ సొత్తు కాదని తెలుసుకో. ఈరోజు నేను బ్రతికిన కొన్ని రోజులే నా జీవితము దేవుని వలన బ్రతుకుతున్నాను. నేను సజీవుడు ఉన్నానంటే దేవుని వలన సజీవుడు ఉంటున్నాను. నా దేహం అనేది, నాలో ఉన్న ఈ శరీరం ఇక్కడే ఉంటుంది భూమిపైన, కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ తను దేవుడు తీసుకున్నప్పుడు, నాలో నుంచి ఆత్మ పోయినప్పుడు నేను ఎవరినో ఎవరికి తెలియదు. అందుకోసమే నేను దేవునికి కావాల్సిన వాడిని. నా బ్రతుకు దేవుని కొరకే బ్రతకాలి. ప్రభా, నేను కాదు, నీవిచ్చిన ఆత్మ అనే సత్యాన్ని నేను ఎరగాలి ప్రభా. ఎందుకోసమంటే నా దేహంతో నేను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. నా దేహం నీ కొరకే జీవించాలి. నాలో ఉన్న ఏ ఒక్క అవయవం నాది కాదయ్యా, ఇదంతా నీవిచ్చిన ఒక కృప, నువ్విచ్చిన ఒక ఆశీర్వాదమే, నీవిచ్చిన ఒక గిఫ్ట్. నాకు నేను ఈ లోకానికి రావడం అనేది నువ్విచ్చిన ఒక ఆశీర్వాదం ప్రభా. దీన్ని నేను వ్యర్థపరచుకోకుండా నా హృదయాన్ని కావచ్చు, నా హృదయంలో ప్రభా ఇది నీ ఆలయం అంటున్నావు, ఈ ఆలయాన్ని నేను ఖరాబ్ చేసుకోకుండా, నాలో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి. ఈరోజే ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా నీ కొరకు జీవించే విధంగా ఉండడానికి సహాయం చేయండి. మీరు మీ సొత్తు కాదు, నేను విలువ పెట్టుకున్నానంటున్నావు ప్రభా. నువ్వు విలువ పెట్టుకున్న ఈ శరీరమును, ఈ ఆత్మను నేను నీకే అప్పగించాలి తప్ప లోకంలో ఉన్నది ఏది నాకు అవసరం లేదయ్యా. నా అవయవాలను మద్యము చేత కావచ్చు, వ్యభిచారం చేత కావచ్చు, నేను బలహీనుడిగా కావద్దు. ఏదైనప్పటికీ నీ కొరకు జీవించే దేహముగాను, అవయవాలు నీ కొరకు బ్రతికే జీవితాన్ని మనకు ఇవ్వండి. ఈ అవయవాలలో జీవం కలగ చేస్తున్నావు అంటే అది నీ యొక్క ప్రణాళికే. ఆ ప్రణాళికకు తగినట్టుగా జీవించే భాగ్యం నాకు ఇవ్వండి. ఈ మధ్యాహ్నం ఈ ప్రభువా, ఈ వీడియో నీ కొరకేనేమో సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకోసం అంటే దేవుడు నీ కొరకు, నీ హృదయాన్ని ఆయన కావాలనుకుంటున్నాడు. ఈ క్షణమే తీర్మానం కలిగి ఉండవు. ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. నేను నా సొత్తు కాదు, నీవు ఇచ్చిన గిఫ్ట్, నీ కొరకు బ్రతికే గిఫ్ట్ ఇది. ఎందుకోసం అంటే నాలో కలిగింది ఏది నాది కాదయ్యా. ఈ లోకంలో కొద్ది రోజులు తిరిగి మరల నీ సన్నిధికి వచ్చేవాడిని. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నా కాదు. ఈ లోకంలో ఆస్తులు నాయి కావు, అంతస్తులు నాయి కావు, కానీ నాకు ఈ లోకంలో ఉన్నదంతా కూడా యేసుక్రీస్తు రక్షణ. ఆ రక్షణలో నేను జీవితాన్ని బ్రతికిన కొద్ది రోజులైనా సరే ఆ రక్షణ కొరకే జీవించే మంచి జ్ఞానవంతుడిగా, ఆశీర్వాదవంతుడిగా నన్ను నా బ్రతుకు నిలబెట్టు ప్రభువా అని చెప్తే ఒకసారి తీర్మానం తీసుకుందామా సహోదరి సహోదరుడా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రైజ్ ది లార్డ్.